హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. ఇవాళ నేను వీడియోలో మీకు బనానా కోఫ్తా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కీమా బాల్స్లో ఉన్నాయి కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అండ్ బిర్యానీలో కూడా. అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కర్రీ ఆల్టర్నేటివ్గా మనకి వర్క్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కోఫ్తా బాల్స్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం అయితే 1 బనానాస్ అలాగే 2 పొటాటోస్ ఉడకపెట్టినవి అనమాట. స్టీమ్ చేసుకోవచ్చు, ఉడకపెట్టుకోవచ్చు. నేను జస్ట్ కుక్కర్లో ఒక 2 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసాను. అవి కొంచెం కూల్ అయిన తర్వాత ఇవి చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాంటి గడ్డలాగా ఉండలాగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకి బాల్ సాఫ్ట్గా రావాలి కాబట్టి మొత్తం కంప్లీట్గా స్మాష్ చేసుకోండి. ఫోర్క్ యూస్ చేయండి, లేకపోతే చల్లారితే చేయి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా స్మాష్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పసుపు, కారం, సాల్ట్ వేసాను అండ్ అలాగే కొంచెం గరం మసాలా. నేనైతే ఆచిది వాడతాను, లేకపోతే ఫ్రెష్గా ఇంట్లో దంచింది కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే మిరియాల పొడి అండ్ ధనియా అండ్ జీరా కలిపి రోస్ట్ చేసి పౌడర్ చేసింది ఆ పౌడరు. అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మన స్పైసెస్ అన్ని దానికి పట్టిలా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బాల్స్కి బైండింగ్ కోసం కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇదంతా కొంచెం బాగా పట్టాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. వాటిలో ఉన్న తడికే మనకి బాల్ అయిపోతుంది. కొంచెం స్లోగా కలుపుకోండి. వాటర్ యాడ్ చేస్తే మనకి బాల్ అవ్వదు అనమాట. సో కలిపిన తర్వాత మనకైతే టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. వీటిని మనం జస్ట్ హ్యాండ్ యూస్ చేసుకుంటూ ఆయిల్ కూడా అప్లై చేసిన అవసరం ఉండదు. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఇంకా అది మనకు చెయ్యికి అంటుకోదు. సో హ్యాండ్స్ యూస్ చేసుకుంటూ ఇలాగ చిన్న చిన్న గులాబ్ జామ్ బాల్స్ చేసుకున్నట్టు చేసుకోవాలి. మరీ పెద్ద బాల్స్ అయితే మనకి కర్రీలో తినడానికి బాగుంటుందో, చిన్నదైతే కొంచెం తినడానికి బాగుంటుంది. అలాగే కర్రీ మనకి చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ప్యాన్లో. ఇలా బాల్స్ అని చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా వేసుకోండి. కొంచెం ఇలా లోతుగా ఉన్న ప్యాన్లో వేసుకుంటే ఏమవుతుందంటే తక్కువ ఆయిల్తోనే మనకి ఎక్కువ బాల్స్ని ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ బాల్స్ అన్ని మనకి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. చూసారా, ఈ కలర్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. వీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. నేను టిష్యూ ఆల్రెడీ ప్లేట్లు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉంటే టిష్యూ అనేది పీల్చుకుంటుంది కాబట్టి. సో అలాగే నెక్స్ట్ సెట్ ఆఫ్ బాల్స్ కూడా మొత్తం వేసేసుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకండి, మాడిపోద్ది. అలాగే ఆయిల్ కలర్ కూడా మారిపోద్ది. సిమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ బాల్స్ అనేవి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచాను అంతే. దాంట్లో మనం ఫస్ట్ అయితే ఒక ఫుల్ వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు అండ్ అలాగే ఒక టమాటా వేసాను అండ్ ఒక గుప్పిడి జీడిపప్పు వేసాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా ఒక స్పూన్ వేసేసి ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ మగ్గడానికి పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న ఆనియన్స్ అనేవి ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని, ఆనియన్, టమాటో, జీడిపప్పు అని వేసాం కదా స్టార్టింగ్లో, గార్లిక్, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుని కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు బాగా బీట్ చేసుకుంటే థిక్గా అవుద్ది. ఆ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం తేలాక దాంట్లోకి ఇప్పుడు ధనియా జీరా పౌడర్ ఒక స్పూను, ఒక గరం మసాలా ఆర్ ఇంట్లో దంచిన స్పైసెస్తో మసాలా, ఒక స్పూన్ కారం సరిపడా కారం వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి మనం బాల్స్ గ్రేవీని పీల్చుకుంటాయి అనమాట, పునుగులు పులుసు లాగా. సో దానికోసం అయితే వాటర్ కొన్ని ఎక్కువ వేసి జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టాను పక్కన, అవి యాడ్ చేసి అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్, ఈ బాల్స్ కూడా వేసేసి మనం ఎక్కువ కదపకూడదు స్పూన్ తోటి, ఎందుకంటే కోఫ్తా బాల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, త్వరగా ఇరిగిపోతాయి అనమాట. జస్ట్ ఇలాగా చేసుకుని ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి ఇలా జల్లేసుకుని మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్కి మనకి ఎంతో టేస్టీ అయినా కోఫ్తా బాల్స్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.